కవితకు జ్యుడిషియల్ కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు, ఈడీ సిబిఐ కేసులో ఆదేశించిన కోర్టు అంటారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై కొనసాగిన వాదనలు, కరెన్సీ సీరియల్ నంబర్లను హవాలాకు టోకెన్లుగా వాడుకున్నారన్న ఈడీ, మరిన్ని వివరాలు కోరిన జడ్జి, విచారణ నేటికి వాయిదా అంట. పాపం కల్వకుంట్ల కవితక్క ఎట్లా ఉందేమో. అప్పుడేమో అరెస్ట్ చేయకముందుకేమో అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మనమే మాట్లాడినాం. అరెస్ట్ చేసిన తర్వాత కొంత అయితే బాధ అనిపిస్తుంది కవితక్క ఎట్లా ఉన్నది. ఎందుకంటే విశాలమైన బంగ్లాలలో ఏసీ కార్లలో తిరిగిన కల్వకుంట్ల కవితక్క ఈనాడు తీహార్ జైల్లో ఒక రూమ్లో బంధించబడ్డది కవితక్క. పాపం ఎట్లా ఉంటుందేమో. కానీ మనం చెప్పినాం, ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పడుతుందో ఈ కుటుంబం కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడైనా ఈ కుటుంబం ఆలోచనకు వస్తుందా అనుకుంటాం. కానీ ఇంకా ఆ కుటుంబం ఆలోచనకు వస్తలేదు. ఎందుకు నా బిడ్డ తీహార్ జైల్లో ఉన్నది, ఎందుకు మా పార్టీ అధికారానికి దూరమైందని చెప్పి ఇంకా ఆలోచనకు వస్తలేదు. ఇంకా అహంకారపు మాటలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఫ్రీడమ్ ఇస్తే మీ బిడ్డ లిక్కర్ దందా చేసే దొరికిపోయే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ సోమవారం ముగియడంతో తీహార్ జైలు అధికారులు ఆ కవితను వర్చువల్ మోడ్లో రౌస్ ఎవెన్యూ సిబిఐ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. తొలుత సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీపై విచారణ జరిగింది. ఆమె కస్టడీని పొడిగించాలని సిబిఐ తరపు అడ్వకేట్ పంకజ్ గుప్తా కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సిబిఐ కేసులో కవిత కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. తర్వాత ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీపై విచారణ జరిగింది. దర్యాప్తు కీలక దశలో ఉందని కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టును కోరారు. అలాగే కవితతో పాటు మరో 4 దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై వర్చువల్ మోడ్లో కవిత అడ్వకేట్ నితేష్ రాణా అభ్యంతరం తెలిపారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని కవితను విడుదల చేయాలని కోరారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పును ఈడీ ప్రస్తావించింది. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి ఈడీ కేసులోను కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. తిరిగి జూన్ 3న ఆమెను వర్చువల్ మోడ్లో కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులు ఆదేశించారు. కాగా మార్చి 26 మధ్యలో ఏప్రిల్ 11 లేదా 14 వరకు సిబిఐ కస్టడీ మినహా నుంచి కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కరెన్సీ నెంబర్లను టోకెన్లుగా వాడుకొని అంట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు టోకెన్గా వాడుకున్నారని కోర్టు దృష్టికి ఈడీ తెచ్చింది. తద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను అక్రమ రూపంలో తరలించారని పేర్కొంది. లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితతో పాటు మరో 4పై నెల 10న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై సోమవారం సిబిఐ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. 5 నిందితుల పాత్రపై ఆధారంతో వివరాలను పొందుపరిచినట్లు ఈడీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టును నివేదించారు. 5 నిందితుల్లో కవిత ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన 3 ఉద్యోగుల చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ పాత్రపై సమగ్ర వివరాలు పొందుపరిచినట్లు చెప్పారు. ఒక్కొక్కరికి సంబంధించి ప్రత్యేకంగా వివరాలు జోడించినట్టు తెలిపారు. అయితే తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధం కాగా జడ్జి కావేరి భవేజా ఇంట్రెస్ట్ చూపించలేదు. కవిత పాత్ర మినహా మిగతా 4 నిందితుల పాత్రను వివరించాలని ఈడీ తరపు అడ్వకేట్లు సూచించారు. దీంతో ప్రిన్స్ కుమార్ పాత్రను అడ్వకేట్ హుస్సేన్ వివరిస్తూ, ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశాడు. రూపాయలు 100 కోట్ల అక్రమ మళ్లింపులో ఈయన పాత్ర కూడా ఉంది. హవాలా ఆపరేటర్ క్రాంతి కుమార్ ద్వారా 3 దశలో సుమారు 16 లక్షలు 6, 7, 3 లక్షల చొప్పున ప్రిన్స్ కుమార్కు అందాయి అని తెలిపారు. ఇందులో 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా, ఇతర ఆధారాలు సేకరించమన్నారంట. సో ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్ విషయంలో, కల్వకుంట్ల కవిత విషయంలో ఈమె అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏ తరహాలైతే ఈడీ అధికారులు విచారించి అరెస్ట్ చేయరా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న సమయంలో ఏ తరహాలైతే ఒక వెబ్ సిరీస్ తరహాలో ఈమె ఎపిసోడ్ కనిపించిందో, అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ ఎపిసోడ్ కూడా అట్నే కనిపిస్తుంది. ఎందుకంటే కవితక్క ఇప్పుడంతలా బయటకు వచ్చే పరిస్థితి అసలే కనిపిస్తలే. ఒక ఇష్యూలో కవితని బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక ఇష్యూ తెరపైకి వస్తూ ఉన్నది. సో నాకున్న అంచనా కల్వకుంట్ల కవితక్క ఇప్పుడంతలా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కానీ కల్వకుంట్ల కవితక్క ఇప్పుడైనా ఆలోచనకు రావాలి, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఒక ముఖ్యమంత్రి కూతుర్ని, ఎమ్మెల్సీగా ఉన్నా, గతంలో ఎంపీగా పనిచేసిన, ఎందుకు ఇప్పుడు నేను తీహార్ జైల్లో కూర్చున్నా అని చెప్పి ఒక్కసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగానే ఉంటావులే నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండే అవకాశం ఉండదు,
నీకంటే ఒక సపరేట్ గది కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఒక్కసారి కుదిరితే మా దాసరి సీనను కూడా ఒక్కసారి తలుచుకో. ఆనాడు నీ గురించి మాట్లాడుతున్నందుకు దాసరి సీనని, లేకపోతే నీ దగ్గర పనిచేసిన శరత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి బట్టలు ఇప్పించి కొట్టి వీడియో కాల్లో చూసినావు కదా, ఆ సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకో. మేము కోరుకున్నాం, ఏ దాసరి సీనన్ అయితే కల్వకుట్ల కవిత ఇబ్బంది పెట్టిందో, కల్వకుట్ల కవిత ఇబ్బంది పడుతూ ఉంటే చూడాలన్న ఆలోచన నాలో ఉండే. సో చూస్తున్నా, కవిత ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తున్నా. ఇప్పటికైనా మారు, దయచేసి తప్పు చేసిరు, తప్పైందని ఒప్పుకోరు. ఇప్పటికైనా ఇంకా మేము అదే అహంకారంతో పోతామంటే నీ పార్టీ కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది.